చిన్నప్పటి నుంచి నాకు బాగా స్పోర్టివ్ స్పిరిట్ ఎక్కువ. నాకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ చిన్నప్పటి నుంచే కాలేజ్ డేస్ నుంచే మంచిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేదాన్ని. లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేసేదాన్ని. ఆ క్వాలిటీస్ తో ఉన్న నన్ను మా నాన్నగారు కొంచెం ఆర్థోడాక్స్ కాబట్టి నాకు 19 years కే మ్యారేజ్ చేశారు. ఇంటర్మీడియట్ లో మ్యారేజ్ అయింది. సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయ్యాక కూడా నేను కొద్ది రోజులు ఫారెన్ వెళ్ళి షిప్ లో ఉండి నాకు ఇండియా అంటే అభిమానం కాబట్టి ఇండియాలోనే ఉండాలని డిసైడ్ అయిపోయి నేను ఇండియాకే వచ్చేసి మళ్ళీ స్టడీస్ కంప్లీట్ చేసి నా డిగ్రీ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి అప్పటికే మా ఇద్దరికి కంపాటబిలిటీ సరిగ్గా లేనందువల్ల నేను ఇంకా నాకంటూ ఒక ఇండిపెండెంట్ గా బతకాలని నిర్ణయించుకొని పెట్రోల్ బంక్స్ అవి స్టార్ట్ చేశాను. రియల్ ఎస్టేట్ చేశాను, కన్స్ట్రక్షన్ చేశాను. సో ఆ ఫీల్డ్లో ఉండేదాన్ని. ఇంకా కొంచెం మైండ్ డీవియేషన్కి డాన్స్ క్లాసెస్ ఫ్రీగా చెప్పాను. ఫ్రీగా చాలా మందికి, వేల మంది పిల్లలకి, విద్యార్థులకి ఫ్రీగా డాన్స్ నేర్పించాను. భరతనాట్యం, లేడీస్కి కోలాటం డాన్స్ అవి నేర్పించాను. చాలా సోషల్ యాక్టివిటీస్ చేశాను. ఇవన్నీ యాక్టివిటీస్ చూసి గమనించి నన్ను పాలిటిక్స్లోకి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేశాక పాలిటిక్స్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. బాగా తిరిగేదాన్ని. బాగా ప్రజలతో ఇంకా కొంచెం మమేకమై తిరిగినప్పుడు నాకు వస్తున్న ఫేమ్ని, నా పడుగుతున్న గ్రాఫ్ని తట్టుకోలేక నా పార్టీలో ఉన్న చాలా మంది నన్ను తొక్కాలని చూశారు. ఆ సిచ్యువేషన్లోనే చాలా నన్ను బ్యాట్ చేయాలని ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు నా పరిస్థితులు కూడా బాగాలేనందువల్ల నేను దూరంగా ఉండడం వల్ల, శ్రీనివాస్ గారు కూడా ఇదే సిచ్యువేషన్లో దూరంగా ఉండడం వల్ల మా ఇద్దరం ఒకటై పెళ్లి చేసుకుందాం, తర్వాత లైఫ్ లీడ్ చేస్తాం, తర్వాత బిజినెస్ పెట్టాం, చాలా మందికి జాబ్స్ ఇస్తున్నాం, చాలా మందికి ఫుడ్ పెడుతున్నాం, లైఫ్ లీడ్ చేస్తాం. ఇది నా స్టోరీ. మరి ఇంకా 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నా కళ. త్వరలో నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో ఇంకొన్ని బ్రాంచ్లు పెడుతున్నాను. వైజాగ్ లో నా బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తూ లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక. మీ జర్నీ